ఈ జగదీష్ క్రియేటివ్ యూట్యూబ్ ఛానల్లో పూర్తిగా విద్య మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఈ వీడియోలో ఉపయోగించిన చిత్రాలు, క్లిప్పులు వాటి అసలు యజమానులకే చెందినవి. ఏదైనా సమస్య ఉంటే దయచేసి మాతో నేరుగా సంప్రదించండి. ఇది మీరు డెఫినెట్‌గా సాంగ్ తోటి వినండి. సాంగ్ తోటి వింటే మీకు మంచి ఫీల్ వస్తది. మనకి లవ్ బీజీఎం ఉంటది. సో, మీరు డెఫినెట్‌గా ట్రై చేయండి ఈ వీడియో. ఈ వీడియో చేసుకోవడానికి నాకైతే చాలా టైం పట్టింది. బట్ మీకు ఓన్లీ 8 మినిట్స్‌లో ఎట్లా చేసుకోలేదనేది ఫుల్ ప్రాసెస్ చెప్పిన. చాలా ఈజీగా సింపుల్‌గా ఉంటది. ఫుల్ వీడియో చూడండి. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గైస్, మీకు డెమో నచ్చింది అనుకుంటున్నాను. చాలా ఈజీగా సింపుల్గా ఉంటుంది, ఎక్కువ ప్రాసెస్ ఏమి ఉండదు. సో స్టెప్ బై స్టెప్ చూడండి, మీకు ఈజీగా అర్థమైపోతుంది. సో మీరు బీట్ మార్క్లోకి వచ్చేసేయండి. కొంచెం డిఫరెంట్ ఉంటుంది, అన్ని వీడియోస్ లాగా అస్సలు ఉండదు. కొంచెం డిఫరెంట్, ఎందుకంటే అంటే మీకు తెలియదు కానీ నేను కొంచెం డిఫరెంట్గా ట్రై చేసిన. ఇవి ఎప్పుడు యూజ్ చేయలేదు నా వీడియోస్లలో. సో ఫుల్ వీడియో చూడండి, మీకు ఈజీగా అర్థమైపోతుంది. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఓన్లీ మీరు ఫోటో రీప్లేస్మెంట్ చేసుకుంటే అయిపోతుంది. అండ్ ఇంకోటి కొన్ని కొన్ని చిన్న చిన్న స్టెప్స్ అంతే. సో మీరు బీట్ మార్క్లోకి వచ్చేసిన తర్వాత ఇప్పుడు నేను చెప్పింది చేయండి. సో ఫస్ట్ మీరు బీట్ మార్క్ ఓపెన్ చేసి ఇక్కడ స్క్రీన్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి కెమెరా అనేది ఆన్ చేసుకోండి. ఇది కంపల్సరీగా ఇది ఆన్ చేసుకుంటేనే మీకు ఎగ్జాక్ట్లీ వీడియో ఎట్లా రన్ అవుతుందో తెలుస్తుంది. ఆ తర్వాత మీరు ఎక్స్పెక్ట్ చేసినప్పుడు కూడా మీకు కరెక్ట్ రేషియో వస్తుంది. సో మీరేం కన్ఫ్యూజ్ కావద్దు, ఇది మనకి బాక్స్ షేప్లో ఉందని. సో అది చెప్పినా కదా కొంచెం డిఫరెంట్ వేలో ఉంటుందని, అట్లా అని. సో దీంట్లోకి వచ్చేసి మీరు కెమెరాని డెఫినెట్గా ఆన్ చేసుకోండి. ఇది ఆన్ చేసుకోకపోతే మనకి ఇట్లా కనిపిస్తుంది. సో ఇది ఆన్ చేసుకోండి. తర్వాత ఇక్కడ సైడ్కి వచ్చేసి ఫస్ట్ మీకు అన్నీ చూపిస్తా, చూసుకోండి మనకి ఫొటోస్ అన్ని ఎట్లా ఉన్నాయి ఏంది అనేది. ఎందుకంటే మీకు బ్లాక్ కలర్లో ఉంటుంది కదా, సో దాని పర్పస్లా చూసుకోండి. మనకి ఇక్కడికి నుంచి అంతా మీకు చాలా సింపుల్, ఓన్లీ ఫొటోస్ పెట్టుకుంటే అయిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మెయిన్ థింగ్ ఫస్ట్ ఇమేజ్కి వచ్చేస్తే ఇక్కడ సెకండ్ ఇమేజ్ ఉంది కదా బ్యాక్గ్రౌండ్లో, ఆ ఇమేజ్కి వచ్చేసి ఎఫెక్ట్స్లో క్లిక్ చేయండి. ఇక్కడ 2 ఎఫెక్ట్స్ ఉన్నాయి కదా, ఇవి ఆన్ చేసుకుంటే మనకి ఆటోమేటిక్గా ఎఫెక్ట్ అనేది దానికి పడిపోయింది. మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. దీనికి వచ్చేసి మనకి ఎఫెక్ట్ ఉంటుంది, అది తర్వాత చూద్దాం, చూసుకోండి. అండ్ నెక్స్ట్ ఇక్కడికి వచ్చేస్తే ఇక్కడ కొంచెం డిఫరెంట్, ఈ టెక్స్ట్ ఉంది కదా, దీనికి కూడా షేక్ ఎఫెక్ట్లో ఎఫెక్ట్ ఉంటుంది, మీరు అక్కడికి నుంచి తీసుకోవచ్చు. ఆ తర్వాత ఇక్కడ ఇమేజ్ ఉంది కదా, ఎఫెక్ట్స్లోకి వచ్చేసేయండి. ఇక్కడ కూడా ఏముండదు. సో ఇక్కడనే చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. ఇది గ్రూప్ చేసినాం, గ్రూప్ మాస్క్ అనమాట. సో ఇప్పుడు దీని మీద క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే అయిపోతుంది. చూసుకోండి మనకి వచ్చేసింది. ఇప్పుడు ఇమేజ్ మీద క్లిక్ చేయాలి, సారీ దీని మీద క్లిక్ అయిపోయింది, అందుకే ఇక్కడ క్లిక్ చేయొద్దు. ఇక్కడ ఇమేజ్ మీద క్లిక్ చేసి కలర్ ఫీల్డ్కి వచ్చేసి రీప్లేస్ చేసుకోండి. మీరు ఫోటోని రీప్లేస్ చేసుకున్న తర్వాత డెఫినెట్గా గుర్తుపెట్టుకోండి, ఈ ఫిట్ అనే ఆప్షన్కి తీసుకోండి. అప్పుడైతేనే మీ ఫోటో సేమ్ సైజ్ వస్తుంది, లేకపోతే ప్రాబ్లమ్స్ వస్తాయి. సో అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఎట్లయితే నేను చేసినో దీంట్లో ప్రతి ఒక్క ఫోటోని మీరు అట్లనే చేయండి. మీకు అర్థమైంది అనుకుంటా. మళ్ళీ చెప్తా చూడండి. ఒక ఫోటో మీరు ఇది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎడిట్ గ్రూప్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఇమేజ్ని క్లిక్ చేసుకొని యాజ్ యూజువల్ మీరు అన్ని ఫొటోస్కి రీప్లేస్మెంట్స్ ఎట్లా చేసుకుంటారో అట్లనే చేసుకోండి. ఒకవేళ మీ ఫోటో ఎక్కువ తక్కువ అయితే ఇక్కడ మూవీ ట్రాన్స్ఫర్లోకి వచ్చేసి ఇక్కడ థర్డ్ ఆప్షన్ స్కేల్ చేసేసుకోండి ఇట్లా. ఓకే, ఒకవేళ ఎక్కువ తక్కువ అయితే ఇలాంటి టైప్స్ ఏమన్నా అయితే స్కేల్ చేసేసుకోండి. మూవీ ట్రాన్స్ఫర్లోకి వచ్చేసి ఇట్లా మూవ్ చేసేసుకోండి, రొటేషన్ కావాలంటే రొటేషన్. ఓకే, సో అట్లా ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత ఇది మీకు తెలిసిందే కదా టెక్స్ట్ ఎట్లా సెట్ చేసుకోవాలో. ఇక్కడ హ్యాపీ బర్త్డే అండ్ నెక్స్ట్ వచ్చేసి నేమ్ ఉంటుంది, ఎవరైతే బర్త్డే గర్ల్ ఉంటారో వాళ్ళ నేమ్ ఉంటుంది. సో ఇక్కడ టెక్స్ట్ మీద క్లిక్ చేసి మీ నేమ్ పెట్టుకోండి. ఫాంట్ నేమ్ వచ్చేసి అమెరికన్ క్యాప్టన్ డీ ఫాంట్. వెబ్సైట్లో చాలా దీనికన్నా మంచి మంచి ఫాంట్స్ ఉన్నాయి, ఒకసారి ట్రై చేయండి. అండ్ దీని నేమ్ కూడా చెప్తా. సో SGIT5 చిస్కో N1 అని ఉంది. సో చూసుకోండి, అక్కడ కొట్టి కాపీ పేస్ట్ చేసుకోండి. అది ఎట్లా చేసుకోలేదు అనేది యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి. మన ఛానల్లో చేద్దామంటే కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల చేయలేకపోతున్నా, సారీ. అండ్ నెక్స్ట్ ఇది పెద్ద ప్రాసెస్ ఏం కాదు, సేమ్ ఇంతకుముందు మీరు ఎట్లా చేసిరో అదే టైప్లో దీని మీద క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్ మీద క్లిక్ చేస్తే కథం, దీని మీద క్లిక్ చేసుకొని. బట్ నేను ఇంతకుముందు చెప్పిన కదా మీకు ఇమేజెస్ ఎక్కువ తక్కువ అవుతాయని, దీంట్లో మీకు కంపల్సరిగా ప్రాబ్లం వస్తుంది. సో అందుకే ట్రై చేయండి డెఫినెట్గా. ఇక్కడ చూసుకోండి, ఇవి కంపల్సరీ. మళ్ళీ మీరు ఇమేజ్ని రీప్లేస్మెంట్ చేసుకున్న తర్వాత బ్రైట్నెస్ అనేది మీ ఇమేజ్కి తగ్గట్టు పెట్టుకోవాలి. మీకు ఒక్కొక్క టైంలో మనకి ఇట్లా కూడా రావచ్చు. కొంతమంది అనుకుంటారు ఫోటో ప్రాబ్లం ఏమో, లేకపోతే మనకు చేయనీకి వస్తలేదేమో, లేకపోతే ఏదన్నా అలైట్ మోషన్ ప్రాబ్లం అని అనుకుంటారు. అది ఈ ఎఫెక్ట్స్లో ప్రాబ్లం. అంటే ఒక్కొక్క ఫోటో ఒక్కొక్క లాగా ఉంటుంది. సో అది అనమాట ప్రాబ్లము. నేను ఇచ్చేటప్పుడు నార్మల్గా ఇస్తా, అంటే నేను తీసుకునే ఇమేజ్కి బట్టి నేను ఎఫెక్ట్స్ ఇస్తా. సో మీ ఇమేజ్ వేరే ఉంటుంది కాబట్టి మీరు బ్రైట్నెస్లోకి వచ్చేసి ఈ బ్రైట్నెస్ అనేది మీరు ఎక్కువ తక్కువ చేసుకోండి, అంటే మీ ఇమేజ్కి సింక్ అయ్యేలాగా. ఆ తర్వాత కాంట్రాస్ట్ కూడా సేమ్ ప్రాసెస్ అంతే. మీకు ఒక్కసారి దీన్ని అట్లా ఇట్లా ఇప్పుడు వెనకకి ముంగటికి అంటుంటే మీకే అర్థమైపోతుంది. ఒకసారి ట్రై చేయండి, డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది. సాచురేషన్ అనేది కలరింగు.
సో ఇప్పుడు చూడండి మనకి రెడ్ కలర్ ఎట్లయిందో. సో ఇది మరీ ఎక్కువ ఉండొద్దు. ఎంత ఉండాలో అంతే ఉండాలి. సో అది మీ ఇమేజ్‌ని చూసుకుంటా చేస్తే మీకు అర్థమైపోతది. అండ్ ఈ అన్‌షార్ప్ మాస్క్ కూడా ఇది ఇంతే ఉంచండి. కాకపోతే కొంచెం పెంచుకోండి. ఇది క్లారిటీ పర్పస్ కోసం మనకి అలైట్ మోషన్‌లో కూడా ఇది ఎప్పటినుంచో ఉంది. బట్ నేను రీసెంట్‌గా యూజ్ చేస్తున్నా. నాకు ఇప్పుడే దొరికింది. సో అది. సో ఇది యూజ్ చేయండి. మనకి క్లారిటీ ఆటోమేటిక్‌గా వచ్చేస్తది. ఇది ఎఫెక్ట్ అనమాట. మీరు దీన్ని ఏం టచ్ చేయొద్దు. ఓకే. ఇప్పుడు నేను చెప్పింది అర్థమైందనుకుంటా. ప్రతి ఒక్క ఇమేజ్‌కి మీరు అదే టైప్‌లో ఫాలో అయిపోండి. మీకు ఇవన్నీ అయిపోతాయి. ఓకే. ప్రతి ఒక్కటి. అండ్ మెయిన్ థింగ్ ఇవి మాత్రం అస్సలు మర్చిపోద్దు. ఈ ప్రాబ్లమ్ మీకు డెఫినెట్‌గా వస్తది. మూవీ ట్రాన్స్‌ఫర్‌లోకి వచ్చేసి ఈ స్కేల్ చేయడం అండ్ తర్వాత మూవ్ చేయడం. ఇది మీకు 100% ప్రాబ్లమ్ వస్తది. సో అందుకే చెప్తున్నా. ఓకే. ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు ఆటోమేటిక్‌గా ఎఫెక్ట్ ఉంది. ఓకే. ఇక్కడ అన్ని ఎఫెక్ట్స్ వచ్చేసినాయి. సో ఇది అయిపోయిన తర్వాత మనకి టెక్స్ట్‌కి కూడా ఎఫెక్ట్ ఉంటది. మీరు అది చూసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఫోటో కట్ అయిపోయింది. ఇక్కడ ఇక్కడ కొంచెం చూడండి. ఇక్కడ గ్రూప్ 1కి వచ్చేసి ఎడిట్ గ్రూప్ మీద క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ ఎఫెక్ట్ ఉంటది. ఇది నేను మీకు డిస్క్రిప్షన్‌లో ఇస్తా. మీరు ఎక్కడికి నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇమేజ్ మీద క్లిక్ చేసి సేమ్ ప్రాసెస్ కలర్ ఫిల్‌లోకి వచ్చేసేయండి. ఇక్కడ కూడా చూసుకోండి ఫోటో అనేది ఎంత గ్లోయింగ్ వచ్చిందో. మీకు ఇట్లా కూడా రావచ్చు. ఇది ఓన్లీ ఎఫెక్టే. కానీ ఎఫెక్ట్ తర్వాత కూడా మీకు ప్రాబ్లమ్ రావచ్చు. చెప్పినా కదా ఇంతకు ముందుకు. సో ఈ సెట్టింగ్స్ అనేది సెట్ చేసుకోండి. మీకు వర్కౌట్ అయిపోతది. ఓకే. ఇవి మళ్ళీ సెట్ చేసుకున్న తర్వాత ఈ మూవీ ట్రాన్స్ఫర్‌లోకి వచ్చేసి ఇవి కూడా చెక్ చేసుకోండి. ఈజీగా అయిపోతది. నెక్స్ట్ వచ్చేసి ఇంతే గైస్. టోటల్ ఇంతే. ఇంకా వేరే అనేదే లేదు. ఈ నల్లు ఇది మీరేం సెట్ చేయొద్దు. ఈ గ్రూప్‌లోకి మాత్రమే వెళ్ళాలి. గ్రూప్‌లోకి వెళ్ళి ఈ ఎఫెక్ట్ ప్లేస్‌లో ఎఫెక్ట్ తీసుకోండి. నేను మీకు డిస్క్రిప్షన్‌లో ఇస్తా. ఈ ఇమేజ్ ప్లేస్‌లో ఇమేజ్ తీసుకోండి అంతే. ఇమేజ్ రీప్లేస్‌మెంట్. మీరు ఇమేజ్ రీప్లేస్‌మెంట్ చేసేటప్పుడు మీకు కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ ప్రాబ్లమ్స్ కూడా ఈ మూవీ ట్రాన్స్ఫర్‌లోకి వచ్చేసి రొటేషను ఇటు మూవ్ అవ్వడం లేకపోతే ఇట్లా పోవడము, ఇట్లా పోవడము ఇట్లా అయితుంటది. సో ఈ మూవీ ట్రాన్స్ఫర్‌లోకి వచ్చేసి దీన్ని ఇట్లా సెట్ చేసుకొని రొటేషన్ కావాలంటే రొటేషన్, స్కేల్ ఎక్కువ తక్కువ కావాలంటే ఇట్లా స్కేల్ చేసుకోవడం తప్ప మీకు ఇంకా వేరే ప్రాబ్లమ్ ఏం రాదు. మీరు వేరేది ఏవి కూడా టచ్ చేయొద్దు. సో ఇదనమాట. మనకి సాంగ్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్‌లో ఇస్తా. అది వీడియో ఇస్తా. మీరు వీడియో టు ఆడియో ఎట్లా కన్వర్ట్ చేయాలో చెప్తా చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్‌గా ఇదొక వీడియో ఉంది. వీడియోని క్లిక్ చేసి ఇక్కడ 3 లైన్స్ మీద క్లిక్ చేయండి. ఎక్స్ట్రాక్ట్ ఆడియో అని ఉంది కదా! దీని మీద క్లిక్ చేస్తే ఖతం. చూసుకోండి మనకి ఆటోమేటిక్‌గా ఆడియో వచ్చింది. ఆడియో వచ్చిన తర్వాత వీడియోని డిలీట్ చేసుకుంటే అయిపోతది. సో ఇది ప్రాసెస్ అంతా. ఇక్కడ మనకి ఎక్స్‌పోర్ట్ ఆప్షన్ రాలేదు చూసిర్రా? అంటే ఈ వీడియో చేసేటప్పుడు ఇట్లా అయితది. అందుకే చెప్పినా కదా కొంచెం డిఫరెంట్ అని. ఇంకోటి ఇక్కడ మీకు కెమెరా కనిపిస్తుంది కదా! దీన్ని మాత్రం అస్సలు టచ్ చేయొద్దు. దీన్ని ఏం టచ్ చేసినా మొత్తం ఎఫెక్టే ఖరాబ్ అయిపోతది. సో రామాయణం అంతా దీంట్లోనే ఉంది. అందుకే చెప్తున్నా. సో దీన్ని ఏమనొద్దు. అండ్ నెక్స్ట్ ఇక్కడ బీట్ మార్క్ అని ఉంది కదా! దీన్ని క్లిక్ చేయండి. లేకపోతే మనం సైడ్‌కి వచ్చేసినా అయిపోతది. చూసుకోండి. నేను మన మొబైల్‌లో సైడ్‌కి వెళ్ళిపోతాం కదా! దాని మీద క్లిక్ చేసిన అయిపోయింది. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ దీని మీద షేర్ మీద క్లిక్ చేసి మీకు ఎంత కావాలో అంత క్వాలిటీ పెట్టుకొని ఎక్స్‌పోర్ట్ చేసేసుకుంటే అయిపోతది. ఇది గైస్ వీడియో అయితే మీకు నచ్చిందనుకుంటా. సో అందరికీ లాంగ్‌గా చెప్తే బోర్ కొడుతుందని చాలా షార్ట్‌గా ఎక్కువ ప్రాసెస్ లేకుండా ఈజీ మెథడ్‌లో చెప్పిన. ట్రై చేయండి. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్‌లో పెట్టండి. నెక్స్ట్ ఏమైనా వీడియో కావాలంటే కామెంట్‌లో పెట్టండి. బాయ్.